ఇవాళ నువ్వు కూర్చున్న చెట్టు ఎవరో అంతకుముందు నాటిన విత్తనమని గ్రహించు. జీవితం అంటే ఎప్పుడూ ఒకేలా ఉండదు. సాఫీగా ఏం సాగిపోదు. పెళ్లిలో వడ్డించిన విస్తరాకు అసలే కానే కాదు. ఎవరు వస్తారు, వడ్డిస్తారు, తిందాంలే అనుకుంటే పొరపాటే. ప్రస్తుతం ఉన్న సమాజంలో బ్రతకాలి అంటే సమయస్ఫూర్తితో పాటు ధైర్యం అనే అస్త్రాలు కలిగి ఉండాలి. మొహం మీద చిరునవ్వు లేకపోతే అందమైన ఖరీదైన దుస్తులు ధరించినా కూడా దండగే. విలువలేని మనుషులు తినటానికి, త్రాగటానికి, ఇతరులపైన రాళ్ళు, నిందలు వేయటానికి మాత్రమే పనికి వస్తారు. ఎదురు దెబ్బలు తిని కూడా జాగ్రత్త పడని వ్యక్తి తర్వాత గట్టి దెబ్బలు తింటాడు. తన అభిప్రాయాన్ని మార్చుకోలేని వ్యక్తి తన పొరపాట్లను సరిచేసుకోలేడు. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నట్లు. ప్రశ్నను బట్టి సమాధానం, ప్రవర్తనను చూసి గౌరవం, స్థిరమైన ఆలోచనతోనే ఆదరణ, నిర్మలమైన మనసుతోనే సంతోషం, కష్ట సుఖాల కలయికే జీవనం. ఎవరిని తప్పుగా అర్థం చేసుకోకూడదు, తక్కువగా అంచనా వేయకూడదు. ఎవరి సామర్థ్యత ఏమిటో సమయం వస్తే కానీ తెలియదు. తెలివి ఏ ఒక్కరి సొత్తు కాదు. మీకు సమస్య వస్తే ముందు పరిష్కారం కోసం ప్రయత్నించాలి, లేదా పరిష్కరించే వాళ్ళకే చెప్పుకోవాలి. అందరికీ చెప్పుకోవటం వృధా ప్రయాస. ఇవ్వటంలో అసంతృప్తి ఉంటే పొందటంలో అనంతమైన సంతోషం ఉంటుంది. ఇవ్వగలగటం భగవంతుడిచ్చిన అవకాశం, పొందగలగటం మీరు చేసుకున్న పుణ్యం. మనిషి ఇంకో మనిషిని ఇష్టపడతాడు కానీ అతని మేధావితనాన్ని ఇష్టపడడు. ఎందుకంటే ఎవరికి వారు నేనే గొప్ప అనే భావన కలిగి ఉంటారు. నచ్చని మనిషి గురించి మాట్లాడకండి. ఇష్టం లేని వారిని తలవకండి. మిమ్మల్ని చులకనగా చూసే మనుషుల్ని అసలు పట్టించుకోకండి. అప్పుడే మీరు పూర్తి ఆరోగ్యంగా ఉంటారు. సంబంధాలను తూకం వేయకుండా గౌరవించు. మిత్రులను పరీక్షించకుండా అర్థం చేసుకోవటానికి ప్రయత్నించు. చిరునవ్వుకి మీరు చిరునామా అయితే సంతోషం ఎప్పుడు మీ చుట్టూనే ఉంటుంది. మొత్తం నీలోనే ఉన్నాయి. కోపం, ప్రేమ, ద్వేషం, కరుణ, దయ, జాలి. ఒక్కసారిగా మిమ్మల్ని మీరు ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఎదుటి వాళ్ళని ద్వేషించడం అంటే మిమ్మల్ని మీరు హింసించుకున్నట్లే. మీ జీవితానికి ఒక ఉద్దేశం ఉండాలి. ఆ ఉద్దేశానికి ఒక గురి, లక్ష్యం కలిగి ఉండాలి. ధైర్యము, ఆత్మవిశ్వాసం ఉంటేనే ఏదైనా సాధించవచ్చు. సంతృప్తి అనేది సాధనలో ఉండదు, ప్రయత్నంలో ఉంటుంది. ఎదుటి వ్యక్తి నిన్ను గౌరవించలేదని బాధపడకు. నీకు మర్యాద ఇవ్వలేదని ఆవేశపడకు. నిన్ను గౌరవించే అర్హత అతనికి లేదని తెలుసుకో. నీకు మర్యాద ఇచ్చేంత సంస్కారం అతనికి రాలేదని అర్థం చేసుకోవాలి. ఎంత తక్కువ ప్రేమిస్తే అంత మనశ్శాంతి, ఎంత తక్కువ మాట్లాడితే అంత విలువ, ఎంత దూరంగా ఉంటే అంత గౌరవం. మిమ్మల్ని అర్థం చేసుకోలేని వారు 1000 మంది మీ పక్కనే ఉండటం కంటే మిమ్మల్ని అర్థం చేసుకున్నవారు ఒక్కరు మీకు దూరంగా ఉన్నా చాలు, సంతోషమే. అర్థం కాకపోతే తెలుసుకోవటానికి ప్రయత్నించాలి, అంతేకాని అపార్థం చేసుకోకూడదు. అది మనిషినైనా మాటనైనా. అందమైన పుష్పం తోటకి ఎంత అందం తెస్తుందో మంచి మిత్రుడు ఉండటం జీవితానికి అంతే అందం. మీ ప్రవర్తనతో అందరినీ దూరం చేసుకున్నాకే తెలుస్తుంది. మాటలు చేతలతో మనసులపై గెలవచ్చు కానీ వారి మనసులు గెలవలేరని. ఆకాశంలో గాలిపటం ఎగరాలంటే దారం కావాలి. అది కింద పడకుండా ఉండాలంటే గాలి కావాలి. కానీ ఇవి రెండు ఎవరికీ కనిపించవు. నువ్వు కూడా అంతే. అందరికీ నీ విలువ తెలియాల్సిన అవసరం లేదు. నువ్వు కావాలి అనుకున్న వారికి తెలిస్తే చాలు. ఒకసారి దెబ్బతింటేనే తెలుస్తుంది నీలో ఎంత ధైర్యం ఉందో. ఒకసారి తప్పు చేస్తేనే తెలుస్తుంది నువ్వింకా ఎంత నేర్చుకోవాలో. ఒకసారి ఓడిన తర్వాతే తెలుస్తుంది నువ్వెలా గెలవగలవో. నూనె ఉన్నంతవరకే వెలుగుతుంది కానీ మనసులో నుండి వచ్చే ప్రేమ సూర్యుడి లాంటిది. అది నిత్యం వెలుగుతూనే ఉంటుంది, సృష్టి ఉన్నంత వరకు. నువ్వు ప్రపంచానికి అర్థం కాకపోయినా బ్రతికేయొచ్చు కానీ నీకు నువ్వు అర్థం కాకపోతే నువ్వు బ్రతకటం కష్టమే. ఆశించి స్నేహం చేసేవాళ్లతో కొంచెం జాగ్రత్తగా మాట్లాడటం తెలుసుకోవాలి. లేదంటే మిమ్మల్ని ఇరికించే ప్రణాళికలు వేసుకుంటారు. వాళ్లతో జాగ్రత్త. నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకోలేకపోయినా చేరుకోవాలనిపించినా ఎంతో కొంత దూరం ప్రయాణించాలి. కనీసం చేరుకునే ప్రయత్నం జరగాలి. విలువైన దాన్ని అందుకుంటున్నారనే ప్రయత్నంలో మీ విలువల్ని తాకట్టు పెట్టకూడదు. జీవితంలో అనేక ఎత్తుపల్లాలుంటాయి. అన్ని రకాల మనుషులతో భిన్న పరిస్థితుల్లో ముందుకు సాగిపోవలసిందే. సుత్తితో ఒక దెబ్బ వేయగానే బండ బద్దలవదు కదా, అలాగే నీకు ఒక్క ప్రయత్నంలో విజయం రాదు.
ఒక్క దారి మూసుకుపోయినప్పుడు దానికి ఖచ్చితంగా వేరొక మార్గం ఉండే ఉంటుంది. దానిని గుర్తించగలిగినప్పుడే విజయం. నమ్మకం, ఆత్మవిశ్వాసం లేకుండా ఏ పని చేసినా విజయం రాదు. సమస్యలు అందరికీ ఉంటాయి, కానీ ఆ సమస్యల నుండి బయటపడే వ్యూహాలు మీరే రచించుకోవాలి. ప్రతి క్షణాలు, నిమిషాల్లో ఏదో ఒక రూపంలో, ఎవరో వ్యక్తి రూపంలోనూ మీకు అవకాశాలు, అదృష్టం వస్తాయి. ఎవరైతే వాటిని పుచ్చుకుంటారో వాళ్లే విజేతగా ఎదుగుతారు. మనిషి జీవితం చాలా ముఖ్యమైనది. యవ్వనంలో సమయం ఉన్నప్పుడే సద్వినియోగం చేసుకోవాలి. యవ్వనంలో వయసు ఉంటుంది, కానీ సద్వినియోగం చేసుకోలేరు. కానీ వృద్ధాప్యం దశలో అనుభవం ఉంటుంది, కానీ వయసు ఉండదు. కష్టపడలేరు. ఆశించినంత చేయలేకపోవటం, చేయలేనంత ఆశించటం రెండూ కూడా తప్పే కదా. మొదటిది మీలో అసమర్థతను బయటపెడితే రెండవది మీలోని అత్యాశను బయటపెడుతుంది. జీవితంలో అన్నిటికన్నా చెడ్డ లక్షణం ఎదుటి వాళ్ళపై చాడీలు చెప్పటం. మనిషి ఆకారాన్ని చూసి అజ్ఞానులుగా భావించవద్దు. జ్ఞానం అంతర్గతంగా వెలిగే దీపం లాంటిది. గుర్తించకపోవటం మీ గుడ్డితనం, అవివేకం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.